తనదిలోని తప్పు తరచంగ సుజ్ఞాని పరుత తప్పులెల్ల పట్టువాడు తనను తెలియలేడు తన తప్పు తెలియదు పరుల తప్పులెల్లా పట్టువాడు తనదు తప్పులెరుగడు తనను తెలియలేడు తన తప్పులెరుగడు ఇతని కంటే అధముండు మేలు అవని తనదులోని తప్పు తరచంగ సుజ్ఞాని పరుల తప్పులన్నీ పట్టువాడు తనను ఎరుగబోడు తన తప్పులెరుగడు ఇతని కంటెను అధముండే మేలు అవని ఇతని కంటెను అధముండే మేలు అవని. A wise one will try to find his own defects rather than those of others. On the other hand, the one who always finds fault with others can never realize his own defects. Such a person, we cannot find a greater murkha than such a person. పుష్టిని అందమును పురస్కరించుకొని గొడ్డుకు విలువనిస్తారు. The cow is given value because it offers nourishment to all. కానీ మనిషికి బుద్ధిని బట్టి విలువ ఉంటుంది. But man is evaluated based on intellectual ability. బుద్ధి పెరుగు కొలది మానవత్వం అభివృద్ధిగాంచుతుంది. As your intellect develops, your humanness increases. బుద్ధి తరుగు కొలది పశుత్వం అభివృద్ధి అవుతుంది. And as you lose your intellect, your beastly nature increases. ఎదురు కర్రకు ఎత్తును లావును చూచి విలువనిస్తారు. We give value to the bamboos, seeing its height and its thickness. కానీ చెరకునకు రసమును పట్టి విలువనిస్తారు. But as far as sugarcane is concerned, we give value to it because of the sucrose content in it. ఈనాటి మానవత్వమునకు బుద్ధి యొక్క తత్వాన్ని ప్రవర్తాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మానవుని యొక్క విలువ దిగజారిపోతున్నది. Because man is not able to realize the value of intellect and morality, the value of man himself is going down. ఆకారం మానవాకారం, బుద్ధి పశుబుద్ధి. The figure is that of a human being, but the intellect is that of an animal. దీనిని ద్విపాద పశువు అంటారు. మానవాకారం కలిగినటువంటి యొక్క పశువు అంటారు. Therefore, we call such a person as a beast with a human form. కనుకనే ఆకారం మానవాకారంగా ఉండినప్పుడు బుద్ధి కూడాను మానవ బుద్ధియే అభివృద్ధి పరచుకోవాలి. Therefore, once we attain the human form, we must develop the human intellect. ఇది త్యాగము చేతను యోగము చేతను మనకు ప్రాప్తిస్తుంది. This we can attain by renunciation and by yoga. త్యాగము అనేటువంటిది మానవునికి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి యొక్క పాత్ర. Tyaga, renunciation, is one of the most important aspects of human life. ఏ నాటికైనను వస్తువును తానైనను తాను వస్తువునైనను త్యాగం చేయక తప్పదు. At any time in our life, we have to renounce either himself or the one which he values. తాను అట్టి త్యాగ మనస్కుడు కానప్పుడు ప్రపంచమే
బలవంతముగా అతనికి త్యాగం చేయిస్తుంది. If a man is not willing to sacrifice by himself, the world forces will compel him to do so. ఇది తప్పినది కాదు. This cannot be escaped. అయితే ఈ త్యాగము దేనిని త్యాగం చేయాలి? When we say renounce, what exactly have we to renounce? బాహ్యమైనటువంటి వస్తువాహనుల త్యాగం, Is it merely giving up the లేక ఆలుబిడ్డలన త్యాగము, ఆస్తిపాస్తిన త్యాగము? Is it merely the external objects which we possess, or the wife and children, or the properties we have? కాదు కాదు. No, no. ఇవి త్యాగము చేయటము అతి సులభమే. To give up these things is quite easy. మానవుడు పట్టుపట్టి ప్రయత్నించినా ఇవి సులభంగా త్యాగం చేయగలడు. If man is determined, he can easily get into a frame of mind when he can sacrifice these things. కానీ ఈ త్యాగము కాదు. But this renunciation is not a ఇది real ఒక renunciation. భోగము కావచ్చు, లేక రోగము కావచ్చు. This can be a bhoga or even a disease. మనము చేయవలసినటువంటి త్యాగం ఏమిటి? What exactly is the renunciation which we have to make? అంతర్ముఖమైనటువంటి యొక్క కామ, క్రోధ, లోభము ఈ మూడింటిని త్యాగం చేయాలి. What exactly have we to renounce? We have to renounce our internal enemies, namely desire, anger and greed. కామం కర్మనాశనం, క్రోధం జ్ఞాననాశనం, లోభం భక్తి నాశనం. డిజైర్ అనేటువంటిది అనగా కోరిక అనేటువంటిది కర్మలను నిర్మూలం గావిస్తుంది. Desire destroys all karmas. ఏ కర్మ చేయ తగినది, ఏ కర్మ చేయ తగనది అనేటువంటి విచారణ జ్ఞానము కోల్పోతుంది. By having this desire, we lose the discriminative ability. ఈ కోరిక అన్నటువంటిది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. This desire sees that we lose the discriminative ability in us. కనుకనే కర్మ యొక్క యథార్థ స్వరూపాన్ని కోల్పోతుంది. Therefore, we lose the real meaning of karma. కనుకనే ఉపనిషత్తులు మొట్టమొదట కర్మకు నమస్కరించు అని చెప్పారు. Therefore, Upanishads have declared in the first instance, తస్మై నమః కర్మణి. ఏ therefore, పని మొదలు పెట్టినప్పటికీ ఆ పనికి మొట్టమొదట నమస్కరించి తరువాత ఆ పనిలో ప్రవేశించమన్నారు. therefore the Upanishads declared that first you salute karma or your action before you begin it. ఎందుకోసం? Why? ఈ కర్మ పవిత్రమైనదిగాను, పరులకు ఉపకారకరమైనటువంటిదిగాను, పరులకు హాని కలిగించేదిగాను, నాకు ప్రాప్తించినటువంటి యొక్క ఈ ప్రాప్తికి సహాయకారి అయినటువంటిదిగాను ఉండాలి అని ఈ కర్మకు నమస్కరించాలి. Why should we salute this karma? It is because we want this karma to be helpful to others, it should be useful to the society, and it should be helpful to our own development. కానీ ఈనాటి మానవుడు సమాజం నుంచి తమకు ఏమి ఫలితం లభించును అనేటువంటి ఫలిత ఉద్దేశం చేతనే కర్మలో ప్రవేశిస్తున్నాడు. But today, man is entering into action only with a view to gain something from society. కానీ మానవుడు కోరవలసినది అది కాదు. నా నుంచి ఈ సమాజమునకు ఏమి ఉపకారం, ఏమి సహాయం, ఏమి మంచి జరుగుతుంది అనేటువంటి యొక్క ఉత్తమ భావంతో చిత్తము సరిదిద్దుకోవాలి. But man, instead of doing that in a selfish way, should, before he begins any karma, should realize that he should be in a position to help society and to purify himself and to do everything for the కనుకనే good. కోరిక ఈ ఉత్తమ భావములకు తగినటువంటి ఉత్తేజాన్ని ఇవ్వలేకుండా పోతుంది. That's why unless we have this sort of desire, our present desire does not give it nobility. కనుకనే మనము చేయవలసినటువంటి యొక్క కర్మల లోపల అనేక విధమైనటువంటి దోషములు చేకూరుతున్నాయి, దోషములు ఇముడ్చుకుంటున్నాయి. Because of this, our actions are getting entangled with so many impurities. కనుకనే కర్మం అనేటువంటిదంతా కూడాను ఈ యొక్క మానవత్వం లోపల ఒక విశిష్టమైనటువంటి మార్గాన్ని ప్రవేశించలేకపోతున్నారు. Therefore, our actions is not able to show man a pure and righteous path. దీనిని పురస్కరించుకొని కామం కర్మ నాశనం అన్నారు. Because of this, it has been declared that kamam or desire is
that it kills action. క్రోధము కనుక దీనిని మొట్టమొదట త్యాగం చేయాలి మనం. Therefore, it's our duty to first renounce or give up this anger. మూడవది లోభము. The third thing is greed. అనగా ఎంత సంపాదించినా ఎంత శక్తి కలిగి ఉండినా త్యాగము అనేటువంటిది ఈ లోభమునకు ఏమాత్రం కూడా నువ్వు గిట్టదు. The greed, whatever be the wealth you might amass and whatever thing you may have, this greed is not పరుల నుండి satisfied. పుచ్చుకొనుటకు మాత్రమే సిద్ధంగా ఉంటుంది కానీ లోభము పరులకు ఇచ్చుకొనుటకు ఏమాత్రం కూడా సమీపం రాదు. This trait of greed is always prepared to receive, but never to give away anything which he నా possesses. ఇంటికి వస్తే ఏమి తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అంటుంది ఈ లోభం. This greed says, what will you get when you come to my home? And what shall I get when I come to you? కనుక మీ ఇంటికి వచ్చినా నాకు ఆదాయమే, నీవు మా ఇంటికి వచ్చినా నాకు ఆదాయమే కావాలి. ఈ విధమైనటువంటి యొక్క పేరాశతో దురాశతో కూడినటువంటిది ఈ లోభము. This greed is excessive desire to get something from everywhere and at every time. ఇలాంటి దుర్గుణమును అభివృద్ధి పరిచేటువంటి లోభమును మనము త్యాగం చేయాలి. This sort of bad quality which increases our difficulties and impurities should be given up. దీనినే వైరాగ్యము అన్నారు. The correct name for giving up this greed is vairagya. వైరాగ్యం అనగా ఏమి? రాగమునకు విరుద్ధమైనటువంటిదే వైరాగ్యం. Vairagyam means that which is opposite to ragama or attachment. రాగమనగా ఏమిటి? దేహం పైన భ్రాంతి. And ragama means your desire for your body. ఈ దేహ భ్రాంతి తప్పు కాదు. It is not wrong to have an idea of your body. బంధు భ్రాంతి ఇది కూడాను తప్పు కాదు. And liking your friends and relatives is also not wrong. కుటుంబ భ్రాంతి ఇది కూడాను దోషము కాదు. Liking your family is also not wrong. తల్లిదండ్రులను ప్రేమించవలసినది, సోదర సోదరీమణులను కూడాను ఆశించవలసినటువంటిది, నీ యొక్క దేహానికి ఆరోగ్యం చేకూరాలని నీవు కోరవలసినటువంటిది. It is correct if you love your parents, if you love your brothers and sisters, and also desire to have good and ఈ strong health. రాగమునకు కొంతవరకును కొంచెం హద్దు ఉంటుండాలి, పరిమితి ఉంటుండాలి. But this raga should have some limit. మనము సంగీతంలో కూడాను పలుమారు మనం వింటుంటాము. We also hear in music quite often. ఈ రాగము పాటకు అవసరమే. This raga is necessary for music. కానీ మితిమీరిన రాగము తీస్తే వినేవానికి రోగం వస్తుంది. But if this raga is unduly emphasized, those who hear will get disease or will... కొండంత రాగము తీసి గోరంత పదము చెప్పాడట. See, he takes such a big raga and says just one or two words. కనుక పాటకు తగినంత రాగం ఉంటుండాలి. Therefore, the raga should be adequate for the song. వంటకు తగినంత మంట ఉంటుండాలి. And the heat should be just adequate పప్పుకు తగినంత ఉప్పు ఉండాలి. for the food and enough salt for పప్పు the ఎంత salt. ఉందో ఉప్పు అంత వేస్తే తినడానికి వీలు కాదు. If you add as much salt as you have dal, then you cannot eat it. అదే విధముగానే మన రాగము కూడాను ఎంతవరకు అంత ఉంటుండాలి. In the same manner, our raga should be only ఈనాడు ఈ limited. రాగము మితిమీరిపోతుంది. Today, this raga is going తన దేహ beyond. భ్రాంతి కానీ, తన బంధు భ్రాంతి కానీ, తన కుటుంబ భ్రాంతి కానీ, తన విద్యా భ్రాంతి కానీ, తన జ్ఞాన భ్రాంతి కానీ, ఈ భ్రాంతులు అనేటువంటివి అన్ని కూడాను ఒక హద్దును దాటి, పరిమితము దాటి ప్రయాణం చేస్తున్నాయి. This desire for the body, for his relations, for his family, and for other desirable things is going beyond limits. కనుకనే ఈ రాగమును అదుపులో ఉంచుకోవాలి. Therefore, it is essential to keep this raga within limits. కాన మానవత్వములో మనం కోరవలసినటువంటి దానికి కూడాను కొంత లిమిట్ లో ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా. Therefore, it's necessary that even in humanness there should be certain limits. And therefore it is said that ఇది దురాశగా మారిపోతుంది. this should not become an undesirable, ఈ undue desire. దురాశ దుఃఖమునకు హేతు అవుతుంది. And this undue desire results in sorrow. కనుక మనము
ఈ రాగం అనేటువంటి దానిని కొంతవరకు పరిమితం తెచ్చుకున్నప్పుడే అదే వైరాగ్యము అనేటువంటిదిగా మారిపోతుంది. Only when we limit and restrict this raga, it is transformed into vairagya. వైరాగ్యం అంటే ఏమిటి? What exactly do we mean by vairagya? వైరాగ్యం అనగా వస్తువు యొక్క సంబంధమును మనము మరచి వస్తువునందున్నటువంటి యొక్క అంతర్శక్తిని లక్ష్యంలో నుంచుకోవటమే వైరాగ్యం. Vairagya means you forget the external things and have your attention fixed on the substratum or the immanent thing in that article. 10 మంది దుర్మార్గుల లోపల ఒక్కడైనా సన్మార్గుడు ఉంటాడు. Among 10 bad fellows, there will be at least one good person. 10 మంది సన్మార్గుల లోపల ఒక్కడైనా దైవ భ్రాంతి కలిగినటువంటి వాడు ఉంటాడు. Among 10 good people, there will be at least one who has the desire of 10 spirituality. మంది దైవ భ్రాంతిలో ఉండినటువంటి వారిలో ఒక్కడైనా దైవం పైన ప్రీతి కలిగి ఉంటుంటాడు. Those who are spiritually inclined and think of God, there will be at least one. 10 మందిలో భగవత్ ప్రీతి కలిగినటువంటి వానికి ఒక్కడైనా కూడా భగవంతుని అనుభవించాలి అని ఆశిస్తుంటాడు. And among the 10 who have the desire, love of God, at least one would like to realize and experience God. భగవంతుని యొక్క ప్రేమను అనుభవించాలి అనేటువంటి 10 మంది లోపల ఒక్కడైనా సర్వసంగ పరిత్యాగి ఉంటుంటాడు. Among 10 people who want to experience God, at least one will be prepared to give up. సర్వసంగ పరిత్యాగం చేసినప్పుడే భగవత్ ప్రేమకు అర్హుడవుతాడు. Only when we give up everything, you will be able to achieve కనుకనే God. త్యాగేనైకి అమృతత్వమానసు అన్నారు. ఈ త్యాగం చేతనే అమృతత్వం అనేటువంటి యొక్క దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది అని. Therefore it has been said, only by renunciation of everything you can achieve amrutatva or అయితే దీన్ని ఏ immortality. రీతిగా మనం వైరాగ్యం చేయాలి? Then how, in what manner have we to achieve this vairagya? ప్రపంచము వస్తు సమూహము. The world is a combination of different things. ఇది కేవలము ఒక జడ స్వరూపము. This is inert matter. జాగ్రత్తను మన ఇంద్రియములంతా కూడాను అనుభవిస్తున్నాయి. In wakeful condition, our senses experience these things. ఇంద్రియములన్నీ కూడాను జడమైనటువంటివి. All indriyas are inert in చూచే actuality. నేత్రము జడమే, The eyes with which we see is also వినే inert. చెవులు జడమే, The ears with which we hear is also పలికే inert. నాలుక జడమే, Our tongue is also inert. గంధమును ఆస్వాదించేటువంటి యొక్క ముక్కు కూడాను ఒక జడమే. The nose which can smell perfume is also inert. కడపటికి దేహమంతా జడమే. And finally, the entire body is inert. కనుకనే ఇందులో ఒక చైతన్యము అనేటువంటిది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము ఆ యొక్క లోపల చైతన్యాన్ని అందించటం చేతనే ఈ జడమంతా పని చేయగలుగుతుంది. This jada is able to function because of the combination of chaitanya, ahankara, buddhi and manas. కనుకనే ఈ యొక్క బాహ్యమైనటువంటి యొక్క జగత్తంతై కూడాను జడమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. We must recognize the truth that the external world is entirely inert or అదే jada, స్థూలము. and that is inert and dense. ఈ స్థూలమైనటువంటి యొక్క జగత్తునంతా కూడాను మనము ఒక జడముగా మనం భావించాలి. The entire world which is dense, we should recognize it as inert. ఇంకా సూక్ష్మమైనటువంటి యొక్క మనోబుద్ధి, చిత్త, అహంకారములు ఇవి మాయా స్వరూపాలు. And then the subtle mind, chitta, ahankara and buddhi is full of మాయ maya. అనగా ఇవి సా మాయ ఇతి మాయ అనగా ఏది లేదో అదే మనకు ఉండినట్టుగా కనిపించటం. And what exactly does maya mean? That which does not exist appears as existing. That is maya. సా బుద్ధిమాం మనుష్యేషు, సా బుద్ధిమాం మనుష్యేషు అనగా మానవుని యొక్క బుద్ధి కేవలము ఒక విధమైనటువంటి మానవాకారంనే ధరింపజేస్తుంటుండాలి. Man's mind will enable him to have the human form. ఇవన్నీ కూడా మాయలుగా కల్పిస్తుంటుండాలి. Everything will appear as maya. ఉన్నది లేనట్టుగా, లేనిదాని ఉన్నట్టుగా భ్రమింపచేస్తుండాలి. The maya makes what exists as non-existent. ఈ And మాయకు మరొక పేరు అజ్ఞానము అని పేరు. maya has another name called ajnana. అజ్ఞానం అనగా ఏమిటి? తెలిసినటువంటి దాన్ని తెలియకుండా చేయటము.
Ajnana means what we know is made to be unknown to you. కేవలము సత్యము కానటువంటి దానిని సత్యముగా భ్రమింపచేయటము. And it baffles you by making untruth to appear as truth. అసత్యాన్ని సత్యముగా నిరూపింపజేయటము. It makes untruth appear like truth. నేను దేహమును ధరించాను. I have assumed a body. నా కంటి ముందు అనేక మంది మరణిస్తున్నారు. I see so many people dying before me. అనేక మంది రోగములతో పీడింపబడుతున్నారు. Many are suffering from disease. కంటితో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, కానీ మనం శాశ్వతంగా ఉండాలని భ్రమిస్తున్నాం. We see this every day, but we believe that we will be permanent. ఇది అజ్ఞానము. This is exactly Ajnana. అందరూ పోతున్నప్పుడు మనం మాత్రం పోమా? When all others are leaving this world, అందరి దేహములు అశాశ్వతమైనప్పుడు నా దేహం మాత్రం శాశ్వతం ఎట్లవుతుంది? when all others' bodies are impermanent, how can mine alone be permanent? కనుకనే ఈ మాయను ప్రవేశింపచేయటం చేతనే అనిత్యము నిత్యముగా, నిత్యమును అనిత్యముగా కూడాను భ్రమింపచేస్తుండాలి. Because of this Maya, what is impermanent appears as permanent, and what is permanent appears as temporary. కనుక ఈ సూక్ష్మమైనటువంటిదంతా ఒక మాయని. So all these subtle things is nothing but Maya. స్వప్నము సూక్ష్మ స్వరూపము. The sleep is also a subtle thing. ఎన్నో చూస్తున్నాము మనం స్వప్నంలో. In sleep we see so many things. ఎన్నో అనుభవిస్తున్నాము స్వప్నంలో. In sleep we experience so many things. స్వప్నం కాలమునకు మాత్రమే అవి సత్యంగా నిరూపిస్తున్నాయి. Only during sleep it appears as truth. జాగ్రత్త వచ్చేటప్పటికి వాటినన్నిటినీ మనం మర్చిపోతున్నాం, అలక్ష్యం చేస్తున్నాం. As soon as we get wakefulness, all that is forgotten and we don't care. అప్పుడు సత్యమనుకున్నటువంటిది జాగ్రత్తలో అసత్యంగా ఉంటుండాలి. What was considered as true during sleep becomes untrue when we are సత్యములో wakeful. భయపడినటువంటి వ్యక్తిని జాగ్రత్తలో ధైర్యాన్ని అనుభవిస్తున్నాడు. The person who is afraid during sleep becomes bold when he is wakeful. ఇది మాయ యొక్క స్వభావము, అదే మాయ యొక్క రహస్యము. This is the secret and the nature of Maya. కనుకనే జడము అనగా ప్రత్యక్షము, భౌతికము, జాగ్రత్త ఇది జడము, స్వప్నము సూక్ష్మము ఇది అంతా కూడాను మాయ. So sleep, which is subtle, and whatever we see there is jada or inert. ఇంకా కారణం. Then karana. ఈ కారణము అనేటువంటిది ప్రతిబింబము. This karana is a reflection. ఈ ప్రతిబింబమునకు ఏ విధమైనటువంటి యొక్క చైతన్యము లేదు. This reflection has no chaitanya of any kind. ప్రతిబింబమునకు రూపము లేదు, నామము లేదు. This reflection has neither name or form. దానికి సుఖము లేదు, దుఃఖము లేదు. It has neither happiness or sorrow. ఇలాంటి దాన్ని కట్టుకుని మనం ఏమి అనుభవించటం? What is it that we can experience having such a thing? జాగ్రత్త చూస్తామా? జడము. In wakefulness, everything is inanimate. స్వప్నం చూస్తామా? మాయ. If you see in the subtle state, కారణము చూస్తామా? ప్రతిబింబము. it is Maya, and in Karana, it is. మూడింటితోనూ నాకు సంబంధం లేదు. In these three things, we have nothing to do with it. దీనికి అతీతమైనటువంటి మహాకారణము. What is beyond all these three stages is అదే Mahakarana, పరతత్వము. and that is Paratattva. ఆ పరతత్వములో ఉండేటువంటి ఆత్మ, ఈ యొక్క జడములో ఉండేటువంటి ఆత్మ రెండు ఒక్కటే. The Atma that exists in the Paratattva and the Atma that is immanent ఈ in the ఏకత్వాన్ని Jada. గుర్తించడమే వైరాగ్యము అన్నారు. These two are the same, and to recognize this is Vairagya. కనుక మనం వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము, ఉన్నదానిలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడమే వైరాగ్యం. It's not giving up things that is real Vairagya, but to recognize the true thing in ఇంతకాలము what we see. దేనిని మనం రాగంతో అనుభవించామో దాన్ని రాగరహితంగా ఉంచుకోవటమే వైరాగ్యం. So Vairagyam really means what we were enjoying with Raga till now should be enjoyed without Raga. ఎంతనో మనం సాధించాము, We have achieved many things. ఎంతనో మనం సంపాదించాము, We have earned a lot. ఎంతనో మనం అనుభవించాము. We have experienced a lot. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? Where have they gone? ఎక్కడ ఉన్నాయి? Where are they existing? ఎందుకు మనం వదులుతున్నాం? Why are we giving it up? దానివల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటి? What is the results we get ఈ from it? విధముగైనటువంటి విచారణ సలిపినప్పుడు ఈ వస్తువులు కాని, విషయములు కాని, వ్యక్తులు కాని కేవలము ఒక తెరబొమ్మల వంటివే అని గుర్తించుకోవటానికి వీలవుతుంది. See, when we examine and look deep into these matters, these are nothing but
the puppet show which we see on the screen. మధ్యలో వచ్చి పోయేటువంటి కదిలిపోయేటువంటి మేఘములే. These are like passing clouds that come in between. ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to take every care to recognize what exactly ఒక is. చెంబులో మనం నీరు పోసుకొని సముద్రంలో కలిపినప్పుడు ఇంకా తిరిగి ఆ చెంబు నీరు మనం తీసుకోవడానికి సాధ్యం కాదు. Once we take some water in a small jug and pour it into the ocean, we cannot get it back into the jug again. మన పొగ ఆకాశంలో చేరిన తర్వాత తిరిగి దానిని మనం వెనుక Smoke, తీసుకోలేము. once it goes to the sky, we cannot get it back. తిరిగినటువంటి ఒక యాపిల్ పండును మనం జీర్ణించుకున్న తర్వాత తిరిగి ఆ పండును మనకు లభించదు. The apple which we have eaten and digested, we cannot get it back in the original shape. కానీ మనసు తత్వాన్ని మాత్రము తినడానికి సాధ్యం కాదు, కలపడానికి వీలు లేదు, చేరడానికి అవకాశం కాదు. But the mind and its essence we cannot reach, we cannot digest, or we cannot మనసును understand. ఒకరు అనుభవించడానికి సాధ్యము కాదు. We cannot experience that mind. దానిని అరికట్టుకోవడానికి శక్తి లేదు. We have no capacity to restrict it. సమస్త మానవులు సమస్త జీవులు కూడాను మనసుకు స్వాధీనులు కావాల్సిందే కానీ మనసును అరికట్టుకోవటం అనేటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదు. Everyone, every living being cannot control the mind. అయితే But మనోనిగ్రహం అని ఎందుకు పెట్టారు? then why have they said you must అది control the mind? నిగ్రహించడం కాదు, అలక్ష్యం చేయటమే నిగ్రహించటం. Nigrahinchitam really means you don't care for it rather than control it. దానిని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు. It's impossible to control the mind. గాలిని ఎవరి చేతిలో పట్టుకోగలరు? Can we clasp the wind in our hand? అదే విధంగానే అనంతమైనటువంటి స్వరూపమైనటువంటి ఈ మనస్తత్వాన్ని ఎవరు నిగ్రహించగలరు? Who can give up this vastness of the mind? సంకల్ప వికల్పంతో కూడినటువంటి మనస్సు అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు సంకల్పాలు లేకుండా చేసుకోవటమే ఆ యొక్క మనస్సును నిగ్రహించటం. We can give up the mind only when we realize or give ఈ up. సంకల్పంలో రాగముతో కూడినటువంటివి. And these thoughts are, రాగం ఉండినంత వరకు వైరాగ్యం మనకు లభించదు. and as long as we have raga with our అయితే ఆ thoughts, రాగాన్ని కూడా కొంత అదుపులో పెట్టుకోవాలి. even this raga should be under control. మనకు కారు ఉంది, We have a car. యాక్సిలేటర్ ఒత్తితే చాలా స్పీడ్ గా పోతుంది. If we press the accelerator, it speeds up. కానీ రోడ్డు యొక్క పరిస్థితిని, ఆ కర్వ్స్ యొక్క దీనిని, అప్స్ అండ్ డౌన్స్ ను మనం లక్ష్యంలో పెట్టుకొని ఆ యాక్సిలేటర్ ఎంతవరకు అంతవరకు యూజ్ చేయాలి. But then we have to be careful to see the exact condition of the road, the ups and downs and the curves, and then only కనుకనే మనం ఉన్నటువంటి use the జగత్తులో accelerator. Therefore, the world in which we live, ఈ జగత్తు అనేక విధమైనటువంటి ఉడుదుడుకులతో కూడినటువంటిది. it is full of ups and downs, this world which we see. అనేక దుఃఖ సంతోషములతో కూడినటువంటిది. It is full of joys and pleasures and sorrows. దానిని పురస్కరించుకొని మన మనస్సును కొంతవరకును అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. Knowing this, we should see that we control the mind to some extent. యాక్సిలేటరే లేకపోతే డ్రైవే జరగదు. If we don't have the accelerator, we cannot drive at all. ఉండాలి, కానీ దాన్ని అదుపులో ఉంచుకొని మన ప్రయాణం చేయాలి. Of course, accelerator is necessary, but it should be under control. And అదే then విధంగానే only. మైండ్ అనేటువంటిది మనకు ఉండాలి. Therefore, mind is necessary for us. దానిని తగినటువంటి రూపంలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి, But- ఉపయోగించుకోవాలి. We should know how to use it and how to control it. ఈనాడు మన మనసును ఇష్టానుసారంగా ఉపయోగించుకోవటం చేతనే అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురి అవుతున్నాం. Because we are using our mind without any control whatsoever, we are subject to lot of sorrows, difficulties. And అక్కడనే మనకు బుద్ధి అత్యవసరం. it is here that intellect or discrimination is బుద్ధి essential. మానవుని యొక్క శక్తిని అభివృద్ధి పరుస్తుంది. This intellect enables and strengthens man. మానవత్వం అనగా బుద్ధి యొక్క ప్రభావమే. Humanness means it is the effect ఆ of బుద్ధి intellect. యొక్క ప్రభావం అనేటువంటిది సమస్త జగత్తును తనలోనే ఆవరింపచేసుకుంటుంది. By the capacity of intellect, you can control or to ఇదే understand the మనసు entire world. యొక్క క్రియ, ఇదే మనసు యొక్క రహస్యం. This is the secret of the mind. మనము ప్రపంచాన్నంతా చుట్టినాము. We have gone round the whole world. హైదరాబాద్ అంతా తిరిగాము, మెడ్రాస్ అంతా తిరిగాము, బొంబాయి అంతా తిరిగాము, అనేక పర్వతాలు చూచాము, నదులు చూచాము, సముద్రాలు చూచాము. We have gone to Madras, we have gone to Hyderabad, we have seen number of mountains and rivers and everything. కానీ ఎన్నింటి చూచాము,
ఎంతెంత దృశ్యాలు మనం చూచామో, ఎంతమంది వ్యక్తులను మనం చూచామో, ఎన్ని యొక్క పదార్థములు చూచామో అవన్నీ కూడాను అతి సూక్ష్మ స్వరూపమై మన మైండ్ లో ప్రింట్ అయిపోయినాయి. But whatever we have seen, the number of people who have seen and the various sights we have seen, it gets imprinted on your mind. ఇంత చిన్న మైండ్ లోపల ఇంత ప్రపంచం యొక్క దృశ్యాన్ని ఏ విధంగా నువ్వు విమర్చుకున్నావు? How in the small mind which you possess you are able to imprint the entire such a big world of, ఇంత పెద్ద పర్వతము నీ యొక్క మనసులో ఉండడానికి ఎక్కడైనా చోటు ఉందా? to have such a big mountain imprinted in your mind, is there enough space in that అనగా mind? మనస్సు అంటే ఎంత విశాలమైనదో మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. Therefore we can realize how vast is our mind. ప్రపంచమంతా కూడా మనసులోనే ఇమిడి ఉంటుండాలి. The whole world is immersed in the mind. కనుకనే మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనసు యొక్క ప్రభావమే. Therefore the whole world is the result of our mental thoughts. ఆ జగత్తులో నేను కూడాను ఒకటి, ఈ దేహము. In this world I am also one with the body. ఇంత మనోమయమైనటువంటి ఈ జగత్తులో ఈ దేహం ఎంతటిది? In this huge world, after all this ఈ body, విధమైనటువంటి యొక్క విశాలతను, కొంత అణుత్వంను మనం చక్కగా విచారణ చేసినప్పుడే చక్కగా వైరాగ్యం మనకు లభిస్తుంది. only when we deeply think over the whole matter, then we ఇంత realize విశాలమైనటువంటి ప్రపంచంలో ఈ దేహం ఎంతటిది? ఈ అణుమాత్రంగా చూచినప్పుడు మనకి ఎంత అవమానంగా తోస్తుంది. when we realize that we are such a speck in this entire universe, then we feel so humble. కనుకనే వేదాంతము అనోరణీయాన్ మహతో మహీయాన్ అనగా మహత్తులో అతి మహత్తరమైనటువంటిది, అణువులో చాలా అల్పమైనటువంటిది. Therefore, the Vedanta says that is the biggest of the biggest and the smallest of the ఈ smallest. రెండింటికి ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే. The real tattva between the two is only one. మర్రి చెట్టు చాలా పెద్దదిగా ఉంటుండాది. మెడ్రాస్ లో మీరు చూసి ఉండొచ్చు థియోసాఫికల్ సొసైటీలో. The banyan tree you might have seen in the Theosophical Society in Madras is a huge one. పెద్ద వృక్షము. It's one of the biggest trees. కానీ అందులో ఉన్నటువంటి విత్తనము చాలా చిన్నది. But the seed that has made it sprout is so small. ఆ చిన్న విత్తనంలోనే పెద్ద వృక్షము ఇమిడి ఉంటున్నది. In that small, exceedingly small seed, we have such a huge ఈ tree. పెద్ద వృక్షములో చిన్న విత్తనం ఇమిడి ఉంటున్నది. In this big tree, the small seed is అదే immanent. విధంగానే మన మనస్సు అతి స్వల్పంగా నువ్వు భావించవచ్చును, అందులోపలనే అనంతత్వం ఉంటుండాలి. We may think that our mind is small, but in this small ఈ mind, అనంతత్వమైనటువంటి యొక్క ఈ జగత్తులోనే అల్పత్వమైనటువంటి యొక్క చిన్న అణువు స్వరూపమైనటువంటి మనస్తత్వం కూడా ఉంటుండాలి. in this huge world also, our mind, which can take a small shape or unit, అది నేను అదే. that is myself and I am the ఈ same. దేహ భ్రాంతి ఉండినంత వరకు కూడాను ఈ ఆనందము, ఈ ఏకత్వం మనకు అర్థం కాదు. As long as we have body consciousness and love, we cannot understand this secret. స్థూలమైనటువంటి యొక్క దృష్టి ఉండినంత వరకు కూడాను ఈ యొక్క అనంతత్వం మనకు అర్థం కాదు. When we have only a superficial outlook of the world, we cannot understand the చిన్న vastness. ఉదాహరణము, A small example. ఒక పెద్ద తొట్టి మనకు ఉంటుండాలి, సిమెంట్ తొట్టి. There is a big cement tank. లేక ఒక ట్యాంక్ లో మనం పోల్చి చూస్తున్నాం. We are going and seeing a tank. అందులో మనం చూస్తుంటే మన ప్రతిబింబం ఆ జలంలో కనిపిస్తుండాలి. When you look into the tank with water, our figure is seen in it. నీవేమంటున్నావు? అది నేనే అంటున్నావు. We say, that is myself. కానీ విచారణ చేసినప్పుడు నేను అది కాదు, But when we really discriminate, we realize that అది is not నేనే, నేను అది కాదు, అది నేనే, నేను అది కాదు. ఇందులో ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. See, అది నేనే, నేను అది కాదు. that is myself, but I am not that. The difference between these ఎంత two విరుద్ధంగా ఉంది statements చూడండి. must be అది realized. నేనే, నేను అది కాదు. We must realize this. That is myself, but I am not that. We must distinguish between these అది two statements. నేనే అనగా నీ యొక్క దేహాన్ని భ్రమించుకొని అది నేనే అంటున్నావు. When you say that's myself, you are only thinking of your body. అది నేనే అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రతిబింబాన్ని కర్ర తీసుకొని ఎంతమంది కొట్టినా నీకేమి ఏడుపు రాదు, దెబ్బ తగలదు. When you say that's yourself, if people begin to beat it with a lot of sticks, you don't feel any pain. కానీ ఆ ప్రతిబింబాన్ని ఏమైనా ఎవరైనా వచ్చి దూషిస్తే నీకు కోపం వస్తావు. But if that reflection of yours is abused by anybody, you get angry.
కొడితే దెబ్బ తగలదు కానీ తిరితే మాత్రం దెబ్బ తగులుతుంటుండాలి. When it's beaten, you don't feel the pain, but if anybody abuses, you feel the sorrow. కొట్టినప్పుడు అది నేను కాదు, When it's beaten, you feel it's not yourself. తిట్టినప్పుడు నేను అదే. When you are abused, you feel that ఇది you are one. వేదాంతంలో ఉన్నటువంటి రహస్యాలు. This is the secret of Vedanta. అనగా హృదయాన్ని, ఆత్మతత్వాన్ని ఏకత్వంగా భావించుకున్నప్పుడు ఎవరికి ఏ బాధలు తగినా అది నాదే. When we realize that your inner Atma is same as the outer world, కానీ దేహభ్రాంతితోనే ఉంటుంటే ఎవరే విధమైన అన్నప్పటికీ అది నేను కాదు. if you are only having body consciousness, whatever others suffer, you don't feel. విశాలమైనటువంటి యొక్క ప్రబోధన గావించేటువంటిది వేదాంతం. This essential truth which is ఈ given by పవిత్రమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క సత్వాన్ని గుర్తించుకోవడానికి ఈ విధమైనటువంటి యొక్క కొన్ని సమావేశాల్లో మనం పాల్గొనాలి. to understand this great secret of secrets, we should participate in such assemblies. ఈ సమావేశాల్లో మీరు విన్నటువంటి విషయాలు, కన్నటువంటి దృశ్యాలు కొంతవరకు నువ్వు హృదయంలో భద్రం చేసుకోవాలి. In such assemblies, whatever you hear and see, you must see that you కనుకనే keep it in శ్రవణ, your mind. మనన, నితిధ్యాసలోని 3 ప్రధానమైనటువంటి యొక్క సూత్రాన్ని బోధిస్తూ వచ్చింది వేదాంతం. Therefore, Vedanta has emphasized 3 things: Shravanam, Mananam and Nijidhyasam. శ్రవణం అనగా వినటము. Shravanam means hearing. విన్నటువంటి దాన్ని తిరిగి స్మరించటము, స్ఫురించుకోవటము, దాన్ని చింతించుకోవటము. And whatever you hear, you again repeat it, and that is చింతించిన Mananam. దానిని ప్రాక్టికల్ లో పెట్టటము నితిధ్యాస. Nijidhyasa is to put it into practice what you have heard and what you have వంట రూములో repeated. చేసినటువంటి వంటను డైనింగ్ హాల్ తెచ్చి పెట్టుకోవటం. That is, the food that's cooked in the kitchen is brought to the dining hall. ఈ కిచెన్ రూమ్ లో చేయటమే ఇది ఒక శ్రవణం. What we do in the kitchen room is called Shravana. శ్రవణం చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. కిచెన్ రూమ్ లో కావాల్సినంత వంటలు ఉంటుంటే మనకు ప్రయోజనం లేదు. There is no use of having lot of food in the kitchen. It is of no use to us. దాన్ని డైనింగ్ హాల్ లో తెచ్చి ప్లేట్ లో పెట్టుకోవాలి. First we will bring it to the dining hall and put it on the plate. దానిని స్మరించాలి. అదే మన యొక్క మననం. Then you must think about it. That is Smaranam. That is repeating it. తినాలి. Then we must eat it. అదే నితిధ్యాస. That is Nitidhyasa. వంట వండటము, పెట్టుకోవటము, అనుభవించటము, అదే జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. లోపల ప్రవేశించాలి. Therefore, cooking, getting it on the table and eating, these 3. జ్ఞాతం. అమ్మగారు వచ్చి చెప్పేసేసినారు, నాయనా ఈ పొద్దు చాలా పులిహోరం చేశాను, నీకోసం పాయసం చేశాను, వడలు చేశాను, అన్ని విన్నావు. అది వినటమే జ్ఞాతం. The mother says, I have prepared vadas, I have prepared payasam, I have prepared అవన్నీ many other తెచ్చి delicious తట్టులో పెట్టుకున్నావు, బాగా చూచావు. ఇది కేవలము జ్ఞాతం, ద్రష్టం, చూచినావు. Drashtum means you have seen this all kept on the plate. చూతమే కాకుండా ప్రవేశం, లోపల పోవాలి. Praveshtum is eating the same. అప్పుడే మనకు పుష్టి, సంతుష్టి మనకు లభిస్తుంది. Then only we get pushti and santushti or happiness. పెద్దలు చెప్పినటువంటి విషయం కానీ, పిల్లలు చెప్పినటువంటి విషయం కానీ కొంతవరకు మనం విని చక్కగా దానిని మనం చేసి 1-2 మనం ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రయత్నించాలి. Therefore it's necessary that when such good things are spoken to by either elders or even youngsters, we should think of it and practice ఈ at least some of మూడింటి యొక్క them. ఏకత్వమే నిజమైనటువంటి ఆనందానికి మార్గము. This unity in diversity is the real path for happiness. కనుక విద్యార్థులారా, Therefore, వైరాగ్యమనగా మనము అన్నింటినీ వదిలిపెట్టి, ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎక్కడో పోవటం కాదు. dear students, therefore Vairagya does not mean that you should give up everything and go somewhere. మనం ఉండినటువంటి స్థితిలోనే ఉండి వస్తువు యొక్క తత్వాన్ని మరచి దాని యొక్క యథార్థమైనటువంటి యొక్క సారాన్ని మనం భుజించటము, అనుభవించటమే వైరాగ్యం. Vairagyam really means you may stay where you are in whatever station of life and without పదార్థ దృష్టిని మీరు పెట్టుకోకండి, పరార్థ దృష్టిని ఉంచుకోండి. do not have merely the idea of the sthula object, but the immanent reality in it must be understood. వస్తువునందున్నటువంటి యొక్క విషయ రహస్యాన్ని మనం గుర్తించుకోవటమే వైరాగ్యం, వస్తువును త్యజించడమే. Only by realizing the secret of the immanent principle within that vastu. చిన్న ఉదాహరణ, A small example. మార్కెట్ కి వెళ్లి ఒక మామిడి పండు తెచ్చుకున్నాం. A small example. We have gone to the market and got a mango.
ఈ యొక్క మామిడి పండుకు నేనే వెల ఇచ్చాను, నా డబ్బును నేను ఇచ్చాను, ఎవరితోనూ దొంగిలించుకొని రాలేదు, ఎవరి డబ్బునో నేను ఇవ్వలేదు, ఇది నా డబ్బు అని నీవు అహంకారపడవచ్చు. You may feel proud that you have spent your own money, well-earned money, and got this mango. కానీ మ్యాంగోని కొనుక్కొని తెచ్చావు. You brought the mango by purchasing it. అది తినే సమయంలో నీవేం చేస్తావు? ఆ జ్యూస్ ను మాత్రమే నువ్వు స్వీకరిస్తావు, విత్తనమును పై బెరడు కూడాను పారవేస్తావు. When you actually eat it, you take only the juice in the mango and you throw out the kernels. మ్యాంగోని కొనొద్దని చెప్పలేదు. I am not telling you not to buy the mango. ఈ యొక్క మామిడి ఫలాన్ని కొను, By all means, buy the mango. భుజించు, Eat. సారాన్ని స్వీకరించు, Take the juice out of it. నిస్సారాన్ని విసర్జించు. And what is not juice? ఇదే give it up. వైరాగ్యం. This is vairagya. అట్లు లేకుండా నేనే డబ్బు పెట్టి కొనుక్కున్నానని ఆ విత్తనం కూడా నములుతూ విత్తనం కూడా తినడానికి ప్రయత్నం చేసి ఇది ఎంత మూర్ఖత్వం అవుతుంది. If instead of doing just as the Swami said, if you begin to eat the kernel also because you have paid for it. కనుకని ఈ వైరాగ్యమైనటువంటి నిత్యానిత్య పరిశీలన చేసి ఏది స్వీకరించవలసినటువంటిది, ఏది విసర్జించవలసినటువంటిది అనేటువంటి డిస్క్రిమినేషన్ పవర్ లేకపోతే అది కేవలం ఒక మూర్ఖత్వంగా రూపొందుతుంది. ఆ డిస్క్రిమినేషన్ పవర్ తో ఏది స్వీకరించాలి, ఏది విసర్జించాలి అని నిర్ణయం చేసుకోవటమే వైరాగ్యం. Vairagya really means by using discrimination you must know what we should accept and what we should reject. కనుక వైరాగ్యం అంటే తప్పు అర్థంగా మీరు తీసుకోకూడదు. Therefore you should not mistake the meaning of అన్ని vairagya. వదిలిపెట్టి అరణ్యానికి పోవటం అని భావించరాదు. You should not think you should give everything and go to the forest. అన్నింటి ఎందుకు నువ్వు దైవత్వాన్ని మీరు అనుభవించండి, దైవత్వాన్ని మీరు కొంతవరకు దృష్టిలో ఉంచుకోండి. You see, what you should do exactly is you must see the divinity in every object you see and then enjoy it. అది నిజమైన వైరాగ్యం. That is real vairagya. అంతేకాని ఏదో మనం ఆలుబిడ్డలను వదిలిపెట్టి, ఆస్తిపాస్తులు వదిలిపెట్టి, సర్వసంగ పరిత్యాగం అయిపోయి ఏదో ఈ విధంగా మనం అరణ్యానికి పోవటం కాదు. And it's not by giving up your family and your properties అరణ్యం మాత్రం ప్రపంచం కాదా? and going to the, is not the forest a part of the world? కాకపోతే అక్కడంతా మనుషులు లేకపోవటం వల్ల చెట్టు పెరిగినాయి, ఇక్కడ మనుషులు ఉండటం వల్ల చెట్టు కొట్టేస్తున్నారు. Because there are no men, there are trees. అంతేకాని అది కూడా ప్రపంచంలో ఒక భాగమే. That's also a part of the world. కనుక మనము చేసేటువంటి విధానం లోపల మంచి చెడ్డలు విచారణ చేసి దాన్ని చక్కగా అనుభవించడానికి ప్రయత్నించాలి. Therefore, we should discriminate properly by examining the thing and then enjoy what is correct and good. భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ మాధవ జయ మాధవ గౌరీ జయ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ గౌరీ జయ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన